ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోల్కతా ద్వారా మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యడం జరిగిందండి. ఇది మొత్తం ఈ కంపెనీ 6 స్టేట్స్లో మనకి అవైలబుల్గా ఉంది. ఆ 6 స్టేట్స్ ఏంటంటే వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న స్టూడెంట్స్, క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది ఇది పూర్తిగా గవర్నమెంట్ కంపెనీ అండి. నోటిఫికేషన్ అనేది డేట్ 24 డిసెంబర్ 2021 రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పోస్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి ఉన్నాయని చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎడ్యుకేటెడ్ క్యాటరీలోకి వచ్చి మరి చూడండి, మొత్తం 3 కేటగిరీస్ అండి. టోటల్ 3 కేటగిరీస్లో మనకి పోస్ట్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఏంటంటున్నాయండి, అకౌంటెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ ఇన్స్పెక్టర్ అండి. ఇవి పే స్కేల్స్ అండి. 28,600 to 1,15,000 and 21,500 to 86,500 and 21,500 to 86,500. అంటే నియర్లీ 50,000 ప్లస్ ఈజీగా ఎర్న్ చేయవచ్చు అండి ఫ్రెషర్ కూడా. ఓకే, అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years ఏజ్ లిమిట్ ఉందండి. అయితే విల్ ఎంకమ్ విత్ అడ్వాన్స్డ్ అకౌంటెన్స్ అండ్ ఆడిటింగ్ యాజ్ అ స్పెషలిస్ట్ సబ్జెక్ట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటైనింగ్ ఆఫ్ కమర్షియల్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ ఇన్ రీకన్సల్టేషన్ అండ్ ఫైనల్ అకౌంట్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ క్యాష్ అండ్ రికార్డ్స్ అని చెప్తున్నాడండి. అది నెంబర్ ఆఫ్ పోస్ట్ 12 ఉన్నాయండి. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్లో 1 post, ఓబీసీ కేటగిరీ 3 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1, అన్రిజర్వ్ కేటగిరీలో 7 posts ఉన్నాయి. ఇంకా మరొకటి ఏంటంటే బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇది 7 years ఎక్స్పీరియన్స్తో ఉంటే అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడండి ఇక్కడ. అండ్ డిజర్వెల్ ఏసీఏ షార్ట్ అకౌంటెంట్స్ కానీ అండ్ ఏసీఏడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీలోకి వస్తారండి ఇక్కడ. అయితే అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం ఈ డేట్ కల్లా 30 years కంప్లీట్ చేసి ఉండకూడదండి. డిసెంబర్ 1, 2021 కల్లా 30 years ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుని ఉండకూడదు. అండ్ ఇంకో పోస్ట్ చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ S3 పే స్కేల్ 21,500 to 86,500. ఇది వచ్చేసరికి గ్రాడ్యుయేట్ or equivalent from a recognized university with experience in using computers, MS Word, Excel and minimum typing speed 40 words per minute. Typing means word per minute in English అండి. ఇంగ్లీష్లో టైపింగ్ వస్తే చాలండి, మనకి తెలుగు, హిందీ అండ్ అవసరం కూడా లేదు. ఇక్కడ ఉన్నసరికి పోస్ట్స్ 11 ఉన్నాయండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ 5 ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1 అండ్ ఎస్సీలో 2, ఎస్టీలో 1 ఉన్నాయండి మనకి. ఓకే, ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కానీ, ఎంఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. దీనికి ఏమి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి విత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు, కానీ ఎన్ఆర్ఎల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్ కూడా అప్లై చేయడం చాయిస్ ఎక్కువ చేయొచ్చు. మనం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా బెటర్గా ఉంటుందండి. అండ్ థర్డ్ కేటగిరీలోకి వచ్చినట్లయితే జూనియర్ ఇన్స్పెక్టర్ S3 కేటగిరీ PSకి 21,500 to 86,500 రూపీస్. ఇక్కడ వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్లాస్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈక్వలెంట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ పర్చేజ్ ఆర్ సేల్ ఆర్ ట్రాన్స్పోర్ట్, ఇట్ ఇస్ గ్రేడింగ్ అండ్ అష్యూటింగ్ బైలింగ్ అండ్ సార్టేజ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలండి. ఇక్కడ సింపుల్గా జ్యూట్లో పనిచేసే వాళ్ళు కానీ అండ్ స్టోరేజ్ సంబంధించిన వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న వాళ్ళు కానీ, 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ పోస్ట్ కాస్త ఎక్కువగా ఉన్నాయండి. 40 posts ఉన్నాయి. ఎస్సీలో 5, ఎస్టీలో 2 అండ్ ఓబీసీ కేటగిరీలో వచ్చి 11 posts, ఈడబ్ల్యూఎస్ 4, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 posts ఉన్నాయండి. రిజర్వేషన్ వచ్చేసరికి ఎక్సర్విష్మెంట్ ఫర్ ఆర్జెంటల్ ఇంటర్లాక్ విత్ ఆర్ ఓవరాల్ వేకెన్సీస్ అని చెప్తున్నాడండి. అయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 30 years అని చెప్పాడు. అయితే క్రీమీ లేయర్ ప్రకారం మనకి రిలాక్సేషన్ ఎంత పడుతుందో చూస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్రీమీ లేయర్ వచ్చి 30 years అని ఇచ్చాడండి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చి 33 years ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ 35 years మ్యాక్సిమం లిమిట్ ఇచ్చాడండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈసీ వాళ్ళు 40 years ఇచ్చాడండి. ఫిజికల్లీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years ఇచ్చాడు. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చి 43 years ఇచ్చాడు. ఎక్సెప్ట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ ప్రావిజన్స్ 50% ఇచ్చాడండి. మనకి ఇది ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి మనం చూసినట్లయితే హౌ టు అప్లై ఉంటుంది. ఇక్కడ ఈ లింక్ మీద కొట్టినట్లయితే క్లిక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
చేసినట్లయితే మనకి పేజ్ విండో అనేది ఈ విధంగా డిస్ప్లే మీద చూపించడం జరుగుతుందండి. డిస్ప్లే మీద చూపించిన తర్వాత మీరు న్యూ యూజర్ లాగిన్లోకి వెళ్ళి ఉన్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ విధంగా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్లీజ్ డేట్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 24th నుంచి రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ 13th అండ్ లాస్ట్ డేట్ పేమెంట్ అప్లికేషన్ 13th ఇచ్చారండి. అంటే జనవరి 13th ఇచ్చారు మనకి. చూడండి, బిఫోర్ ప్రొసీడింగ్స్ ఫిల్ అప్లికేషన్ ఫాలోయింగ్ ద క్యాటగిరీ రిలయన్స్ మొబైల్ నెంబర్ ఉండాలి. వెరిఫైడ్ అండ్ ఇంట్లో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ ఓటీపీ వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఈమెయిల్ ఐడి ఉండాలి. స్కాన్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఉండాలి. ఈ కేబీ ఫార్మ్ కేబీలోనే ఉండాలండి. జేపీజీ ఫార్మ్ ఈ కేబీ 11 to 80 కేబీలో ఫోటోగ్రాఫ్ ఉండాలి. 5 to 50 కేబీలో సిగ్నేచర్ ఉండాలి. ఇన్ ఆర్డర్ టు మీట్ స్పెసిఫైడ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ క్యాన్ టు గెట్ దెమ్ రీసైజ్ బై విజిటింగ్ ఎనీ ఆన్లైన్ ఫైల్ కన్వర్ట్ వెబ్సైట్. ఇన్కేస్ అది కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇన్స్ట్రక్షన్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. చూడండి, ఇక్కడ మీకు ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ అగ్రీ టు టు అబైడ్ బై అబోవ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి కంటిన్యూ క్లిక్ చేసిన ప్రాబ్లం లేదండి. అయితే ఒకసారి డీటెయిల్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందండి. పర్సనల్ డీటెయిల్స్, అక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, ఫోటో అప్లోడ్, సిగ్నేచర్ అప్లోడ్, డాక్యుమెంట్స్ అప్లోడ్, అండ్ దెన్ ప్రీవ్యూ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ సబ్మిట్ ఫామ్ కొట్టిన తర్వాత మన పేమెంట్ ఫీజుకి అనేది జనరేట్ అవుతుందండి అప్లికేషన్. అప్పుడు మనం అప్లికేషన్ పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రింట్ ఆఫ్టర్ దట్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ద క్యాండిడేట్ మే డౌన్లోడ్ అండ్ టేక్ ప్రింట్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ దర్ ఓన్ రిఫరెన్స్ ఫ్రమ్ ద డాష్బోర్డ్ ట్యాబ్ ఇన్ టు ద ట్యాబ్ రైట్ కార్నర్ అండ్ వెబ్ పేజ్ అండి. ఓకే, మనకి పేజ్ అనేది పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ కూడా తీసుకోవాలి. ఇన్ ఫ్యూచర్లో ఆ రెఫరెన్స్ కింద పనిచేస్తుంది కాబట్టి అది. ఓకే, ఒకసారి చూడండి, ఎలక్ట్రిసిటీ నెంబర్స్ కూడా ఇచ్చాడండి. ఎలక్ట్రిసిటీ నెంబర్స్ 02262507790 అండ్ ఇది ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చాడండి. వాళ్ళు ఏమైనా క్వారీస్ ఉంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి సపోజ్ పోస్టర్స్ అప్లికెంట్ అకౌంటెంట్, నేను అకౌంటెంట్ కింద పెట్టినట్లయితే సార్ బాయ్స్ అయితే మిస్టర్ పెట్టండి అండ్ గర్ల్స్ అయితే మిస్ పెడతారు. ఎవరి కేటగిరీ ఎవరు టైటిల్ అది పెట్టుకోండి. ఇక్కడ అప్లికెంట్ నేమ్ నా పేరు ఇచ్చుకుంటానండి. 10th క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ సెలెక్ట్ జెండర్ మెయిల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి కాబట్టి ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలండి. వెరిఫికేషన్ అంటే ఓటీపీ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ ఇమేజ్ కొట్టి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇందాక చెప్పాం కదండి. ఇక్కడ దీని తర్వాత ఇవన్నీ చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్, మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ చెక్ బాక్స్ సబ్మిట్ కొట్టే డేటా సేవ్ అవుతుంది మనకి. అప్పుడు తర్వాత మనకి లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మనం అందరూ స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ది గుడ్ జాబ్ అండి. సో అకౌంటెంట్స్ కానీ జూనియర్ అసిస్టెంట్స్ కానీ అప్లై చేసుకోవడానికి ఇది మేజర్గా ఈ కంపెనీ నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ అండి. I wish you all the best, and thank you so much.